హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అండి. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా పెట్టొచ్చు గోధుమ పిండి బెల్లం అప్పాలు. ఇవి డీప్ ఫ్రై చేసేది కాదు, స్టీమ్లో ఉడకబెట్టేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. దీంట్లో 1 కప్పు బెల్లాన్ని వేసుకుందాం. దీనిలోకి 1/2 గ్లాస్ వాటర్. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. 1 కప్పు గోధుమ పిండి, దీంట్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. ఇలాచి, 2 స్పూన్స్ కోకోనట్ అంటే పచ్చి కొబ్బరిని వేసుకున్నాం తురిమింది. 1/2 స్పూన్ వంట సోడా వేసుకుందాం. వీటిని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. దీనిలోకి ఇందాక మనం పట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా. దీంట్లోకి కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి కప్స్ తీసుకొని దీంట్లో ఆయిల్ గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కప్స్లో ఈ పిండిని వేసుకుందాం. సగం వేసుకుని సరిపోతుందని పైకి వస్తుంది ఉడికిన తర్వాత. దీనిపైన మళ్ళీ కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. దాని మీద ఇలాంటి జాలి గిన్నె పెట్టుకోవాలి. మనం చేసి పెట్టుకున్న కప్స్ ఉన్నాయి కదా, వాటిని దీంట్లో పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం ఉడకాయో లేదో. సో మీరు టూత్ పిక్తో చెక్ చేసుకోవచ్చు. చూపించాను కదా, టూత్ పిక్తో చెక్ చేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ తర్వాత వేడారిన తర్వాత డిమోల్డ్ చేద్దాం. కాస్త వేడి తగ్గిన తర్వాత వీటిని డిమోల్డ్ చేసుకోవటమే. ఈజీగా బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, గోధుమ పిండి అప్పాలు. ఎంతో హెల్తీగా ఉండే గోధుమ పిండి అప్పాలు. మనకు అచ్చం కేక్ లాగే ఉంటుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.